ఏదో మీకు టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఒకసారి పేర్ని నాని నిన్న మాట్లాడారు, వారి బయట ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. అది విన్న తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి సార్. అంటే ఇవాళ జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చే నియమించబడినటువంటి ఒక ఐజీ గారి నేతృత్వంలో 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఈ 4 నేతృత్వంలో నడిచినటువంటి ఈ సిట్టు ఎంత డొల్లా, ఎంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే ఆఖరికి ఒక హోంగార్డ్కి స్వేచ్ఛ ఇచ్చి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఆ హోంగార్డ్ కూడా ఇంత అసహ్యంగా చేయడు ఎవడో కూడా. మే 6వ తారీఖున ఆ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. మే 6వ తారీఖున టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారికి పాత కృష్ణలంక సిఐ, అప్పటి కృష్ణలంక సిఐ నాగరాజు గారు రిక్వెస్ట్ ఇచ్చాడంట, రిటర్న్ రిక్విజిషన్. ఏమని, అమ్మా మాకు పలానావాడు నాన్ బెయిలబుల్ వారెంట్లో ఒకటి కనపడతలేదు, ఎతికి తెచ్చిపెట్టండి అని చెప్పి అడిగాడంట. టాస్క్ ఫోర్స్ నాయకుడు ఎవరు? టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు టాస్క్ ఫోర్స్ బాస్. అడిషనల్ డీసీపీ గారిని వెళ్ళి ఈయన కాగితం ఇచ్చాడంట. వెంటనే ఆవిడ హుటాహుటిన ఒక టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని, 2 కానిస్టేబుల్స్ని, స్టేషన్ కానిస్టేబుల్ ఎవరైతే వారెంట్ సర్వ్ చేయాల్సినటువంటి కోర్టు కానిస్టేబుల్ ఉంటాడో వీళ్ళ 4గురిని ఇచ్చి మార్కాపురం వెళ్ళి ఆయన్ని పట్టుకోండి అన్నారంట. వెంటనే పట్టుకోండి అనగానే వీళ్ళకి పట్టేసుకున్నారు. వెంటనే ఇన్ఫర్మేషన్ దొరికేసింది, మార్కాపురంలో ఉన్నాడన్నారు. తెల్లారుజామున వెళ్ళి మార్కాపురం. ఓకే వంశీ గారు మన పేరు నాన్నగారు మాట్లాడింది విన్నారు. అట్ ది సేమ్ టైం గతంలో జడ శ్రవణ్ కుమార్ గారు కూడా మాట్లాడారు. దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా తిప్పిందనమాట సోషల్ మీడియాలో. ఇందులో ఆయన చేసినటువంటి ఆరోపణ ఏంటంటే సాయికృష్ణ పోలీస్ స్టేషన్లో కాకుండా బయట ఒక హోటల్లో దారుణంగా కొట్టి చంపారని, ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని దహనం చేశారని చెప్పేసి జడ శ్రవణ్ గారు ఆరోపించినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన ఒక పరిణామ క్రమాన్ని ఆయన చెప్పారు. ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడే తీసుకొచ్చారు, ఏం చేశారు, ఏ హోటల్కి తీసుకెళ్లారు, సో మొత్తం వివరాలన్నీ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా పారదర్శకంగా విచారణ జరగకపోతే, నిజంగా ఏదో చేయాలి అనుకుంటే, నిజంగా ఒత్తిడి ఉంది అనుకుంటే మాకు సంబంధం లేదా, అసలు పోలీస్ స్టేషన్కే తీసుకురాలేదని చెప్పేసి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ వాంగ్మూలం ఇవ్వచ్చు. ఎలాగో సీసీ ఫుటేజ్ మాయం చేశారు కాబట్టి. తర్వాత వచ్చేసి హోటల్కి తీసుకెళ్లి చంపారో మాకు తెలియదని చెప్పొచ్చు. సిఐ నాగరాజు ఒక్కనే బాధ్యత చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, స్టేషన్కి తీసుకొచ్చింది వాస్తవం, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళింది వాస్తవం, వాళ్ళు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసింది వాస్తవం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. జడ శ్రవణ్ గారు ఆరోపించినట్టు స్టేషన్కే తీసుకురాలేదు అనేటటువంటి ఒక నినాదాన్ని తీసేసుకొని విచారణ పక్కదారి పట్టించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు, ఒత్తిడి కానీ ఉంటే. కానీ ఒత్తిడి లేకుండా పారదర్శకంగా విచారణ జరుగుతోంది. అందుకే ఇన్ని వాంగ్మూలాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సొంత పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ని కూడా పక్కన పెట్టేస్తే సిపి రాజశేఖర బాబుని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏంటి, నిజంగా ఆయన ప్రమేయం ఉందని ఏమన్నా ఆరోపిస్తున్నారా, లేకపోతే కాకతాళీయంగా జరుగుతుందా, లేకపోతే దీని వెనక ఇంకేదైనా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందా? ఏమంటారు వంశీ గారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, లక్ష్మీకాంత్ గారికి, కార్తిక్ గారికి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా.